భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. ఈరోజు పుణ్యక్షేత్రం కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం సాయిబాబా నడయాడిన పుణ్యస్థలం షిరిడీ గురించి. షిరిడీ సాయిబాబాని దత్తావతారాలలో ఒకరిగా, గురు పరంపరలలో ఒకరిగా చెబుతుంటారు. బాబా తన పాదస్పర్శచే పునీతం చేసిన ఆనాటి షిరిడీ గ్రామం ఈరోజు ఒక పట్టణం. ఇది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో దర్శనమిస్తుంది. అప్పట్లో బాబా ఎక్కడి నుండి వచ్చారో, ఆయన తల్లిదండ్రులు ఎవరో, ఏ కులానికి చెందినవారో ఎవరికీ తెలియదు. ఆయన ఈ విషయాల గురించి ఎప్పుడు కూడా ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఆయనకి తెలిసిందల్లా అపారమైన ప్రేమను పంచటమే. బాబా ఎప్పుడూ గురువును ఆశ్రయించమనే చెప్పారు. ఆయన ఎలాంటి ప్రవచనాలు చెప్పేవారు కాదు. అలాగే ఎవరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నము ఎన్నడూ చేయలేదు. మంచి మనసుకు, మానవత్వానికి మించిన సంపద లేదు అన్నట్టుగానే ఆయన జీవితం కొనసాగింది. ఒక పాత మసీదులో నివసిస్తూ దానిని ద్వారకామాయిగా భావిస్తూ తాను భిక్ష చేసిన దానిలో కొంత మూగజీవాలకు కూడా పెడుతూ సంతృప్తికి మించిన సంపద లేదని చెప్పిన మహనీయుడు ఆయన. అలాగే మూగజీవులకు ఆహారాన్ని అందించి తన కడుపు నిండిందని చెప్పినారు ఆయన. బాబాకి ఆ గ్రామంలో బాయిజాబాయి, తాత్య, మహల్సాపతి, లక్ష్మీబాటు షిండే ఇలా కొంతమందితో ఆయనకి ఒక విడదీయరాని బంధం ఏర్పడింది. వాళ్ళంతా కూడా బాబాను తన కుటుంబ సభ్యుడి మాదిరిగానే చూసుకునేవారు. ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతూ వస్తే బాబా దునిలోని ఊదిని ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ ఊది కారణంగానే అందరికీ వ్యాధులు, బాధలు నయమైపోయేవి. దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాల వారంతా వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవారు. తన కోసం ఎవరు ఏది తెచ్చినా అక్కడున్న వాళ్ళందరికీ పంచిన తరువాత మాత్రమే ఆయన తినేవారు. తనకి శాస్త్రాలపై మంచి పట్టు ఉందని, బాబాకి ఏమీ తెలియదనుకున్న ఒక వ్యక్తి అహంభావాన్ని, అలాగే తనకి కండబలం ఉన్న కారణంగా బాబాపై దాడి చేయాలనుకున్న వ్యక్తి అహంభావాన్ని అణిచివేశారు ఆయన. బాబా ఎప్పుడూ ఎవరి ముందు కూడా సిద్ధులు, మహిమలు చూపించేవారు కాదు. తనని నమ్మిన వారిని ఆయన కాపాడిన సంఘటనలు భక్తుల మహిమలుగా చెప్పుకున్నారు. ఎక్కడో ఉన్న తన వాళ్లను బాబా కాపాడిన తీరు, అందుకు సంబంధించిన సంఘటనలు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ తాను ఉన్నాడనే నిదర్శనాలు ఆయన చూపుతూనే వస్తున్నారు. ఒకసారి తన దేహాన్ని వీడి 3 రోజుల తర్వాత తిరిగి తన దేహంలోకి ప్రవేశించారు ఆయన. ఎవరికి ఏ దైవం ఇష్టమో ఆ రూపంలో దర్శనమిచ్చారు ఆయన. తన భక్తుల ఆహ్వానాలను కాదని చిన్నబుచ్చుకోకుండా అందరి ఇళ్లకు ఒకే సమయంలో వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు ఆయన. కులమతాలకు అతీతంగా ఉత్సవాలను జరిపించారు ఆయన. అహంభావాన్ని విడిచిపెట్టి ప్రకృతిని, పసిపిల్లలను ప్రేమించమని చెప్పిన మహనీయుడు ఆయన. నీళ్లతో దీపాలు వెలిగించారు ఆయన. ఇప్పటికీ షిరిడీ వెళితే అప్పట్లో బాబా ఉపయోగించిన వస్త్రాలు, వస్తువులు అక్కడ మ్యూజియంలో చూడవచ్చు. ఆయన వాడిన తిరగలిని కూడా చూడవచ్చు. అందులోనే కదా ఆయన పిండి విసిరి కలరాను కట్టడి చేసింది అనిపిస్తుంది. ద్వారకామాయి, చావడి, లెండివనం, దుని లాంటి ప్రదేశాలను చూస్తుంటే అక్కడే కదా బాబా తిరుగుతున్నాడు అనుకుంటూ అక్కడి నేలను కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది. బాబా మూర్తిని చూసినప్పుడు కూడా ఆయన దగ్గరుండి ఆ శిల్పితో చేయించిన మూర్తి కదా అని ఆ రూపాన్ని మనసులో బంధించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. బాబా అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడమే మొదటి మార్గం. అలాగే బాబా తన భక్తుల కోసం 11 వాగ్దానాలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి వాగ్దానం, షిరిడీలో అడుగుపెట్టిన వారి కష్టాలు తీరినట్లే అని వాగ్దానం చేశారు. ఇక రెండవ వాగ్దానం, మసీదు మెట్లెక్కగానే దీనులతో సమానంగా వెల్లువిరుస్తుంది అని వాగ్దానం చేశారు.
ఇక 4వ వాగ్దానం, నా సమాధి నా భక్తులను దీవిస్తుంది, వారి అవసరాలకు ఇక్కడే జవాబు లభిస్తుంది అని వాగ్దానం చేశారు. 5వ వాగ్దానం, నా సమాధి నుండే నేను మీకు దర్శనమిస్తాను అని వాగ్దానం చేశారు. 6వ వాగ్దానం, నా సమాధి నుండి నేను మాట్లాడుతాను అని చెప్పారు. 7వ వాగ్దానం, నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను అని వాగ్దానం చేశారు. 8వ వాగ్దానం, మీరు నా వంక చూడండి, నేను మీ వంక చూస్తాను అని చెప్పారు. 9వ వాగ్దానం, మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను అని చెప్పారు. 10వ వాగ్దానం, నా సహాయం బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయి అని చెప్పారు. 11వ వాగ్దానం, నా భక్తుల ఇంట లేమి అనేది ఉండదు అని వాగ్దానం చేశారు. సాయిబాబా గురువు గారి పేరు వెంకూస. సాయిబాబా గారి తత్వం అద్వైతం. సాయిబాబా గురించి పూర్తి జీవిత చరిత్ర, మత సామరస్యం, బోధనలు, షిరిడీలో నివాసం, చారిత్రాత్మక ఆధారాలు, మహిమలు, ఇతరతర వాటి గురించి పూర్తి స్థాయి వీడియో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే సాయిబాబా భక్తులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బాబా భక్తులు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.